బాగున్నారండి? నేనండి మీ లక్ష్మిని. ఇదండి మ్యాటర్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఆడోళ్ళు వంటింటి కుందేళ్ళు అనేది పాత మాట అండి. ఆడోళ్ళు ఏ పనైనా చేయగలరు అనేది నిన్నటి మాట అండి. అసలు ఆడోళ్ళే ఏదన్నా చేయగలరు అనేది నేటి మాట అండి బాబా. నాతో రాసుకు పూసుకు తిరిగావు కదా, ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నేను అడిగినంత ఇవ్వలేదంటే వీడియోలు నెట్లో నేడే విడుదలైపోతాయని, ఒక్క ముద్దుకి 50,000 ఇవ్వాలని బెంగళూరులో ఆ పొంతులమ్మ అడిగినప్పుడే మనం ఎంత రిచ్చో తెలిసిందండి బాబా. కట్నం తేలేదని కోడళ్ళపై కిరసనాయలు పోసినప్పుడే మన ఆడవాళ్ళ సత్తా తెలిసిందండి. లిప్స్టిక్ కొని పెట్టలేదని, తెచ్చిన ఐశ్వర్యం కరిగిపోయిందని, షాపింగ్లకి సినిమాలకి తిప్పలేదని, ఇలా అయిన దానికి కాయిన దానికి మగాళ్ళని ఓ కాల్చుకు తిన్నప్పుడే మనం ఏంటో మన పవర్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇవన్నీ సాల్దన్నట్లుగా కొత్తగా ఓ ట్రెండ్ మొదలైందండి. అదేనండి మొగుళ్ళని చంపేయడం. ఇప్పుడు అంతా హైటెక్ యుగం కదండి. టెక్నాలజీని వాడేసుకుని చేతికి మట్టి అంటకుండా పనులు కానిచ్చేద్దామని ఓ ప్లానింగ్లు చేసేస్తున్నారండి బాబా మన ఆడోళ్ళు. ఇంతకే మ్యాటర్ ఏంటంటేనండి, యూపీలోని మేరట్లో ఒక న్యాయాధికారి ఉన్నారండి. ఆయన పేరు సౌరభ్ రాజ్పుత్. ఆయన గారి భార్య పేరు రవిత. ఆమెకు ప్రియుడున్నాడండి, పేరు అమర్దీప్. తనకున్న అక్రమ సంబంధానికి భర్త రాజ్పుత్ అడ్డం వస్తున్నాడని ప్రియుడు అమర్దీప్తో కలిసి రవిత మొగుణ్ణి పీక పిసికి చంపేసిందండి. చంపాక రవితకు డౌట్ వచ్చిందండి, ఇప్పుడు ఇది మర్డర్ కేసు కదా, పోలీసులకు తెలిస్తే నన్ను బొక్కలేస్తారు కదా, ఏమి చేయాలని తెగ ఆలోచించి ఓ ఐడియా వేసిందండి. వెంటనే ఓ 1000 రూపాయలు ఎట్టి పామును కొనుక్కొచ్చి చచ్చిపోయిన మొగుడు రాజ్పుత్ పైన వేసి ఓ 10 కాట్లు వేసేలా చేసిందండి. వామ్మో వాయో, నా మొగుడిని పాము కాటేసిందని ఊరు వాడ గగ్గోలు పెట్టేసిందండి. రాజ్పుత్ ఒంటి మీద పాము కాట్లు కనబడేసరికి ఎవరికి అనుమానం రాలేదండి. అమ్మయ్య, అంతా నమ్మేశారు. ఇంకా నాకు లైన్ క్లియర్ అయినాయి. రవిత తెగ సంకలు గుద్దుకుందండి. అయితే అనుమానాస్పద కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించారండి. అందులో రాజ్పుత్ పాము కాటు వల్ల కాదు, గొంతు పిసికి చంపడం వల్ల చనిపోయాడని ఉందండి. వెంటనే కాకీలు తమ స్టైల్లో రవితను ఆమె ప్రియుడు అమర్దీప్ను 4 పీకేసరికి మొత్తం మ్యాటర్ కక్కేశారండి. ఇప్పుడు ఇద్దరు బొక్కలో కూకొని ఓచలు లెక్క పెడుతున్నారండి. మొన్నటికి మొన్న ప్రియుడు మోజులో పడి మొగుడిని చంపేసి డ్రమ్ములో కుక్కేసి సిమెంట్ పోసింది ఓ ఇల్లాలో. 20 లక్షలకు సుపారీ మాట్లాడుకుని మొగుడిని వేసేయమని చెప్పిందో ఇల్లాలో. అడ్వాన్స్గా బంగారు నగలు కొద్ది డబ్బులు ఇచ్చింది కూడా. అయితే 20 లక్షలు మొత్తం ఇవ్వలేదని కోపగించిన సుపారీ గ్యాంగ్ మొగుడి దగ్గర ఉన్న చైను ఓ 1,00,000 డబ్బులు తీసుకుని, ఒరే బాబు, నీ పెళ్ళాం చెబితేనే ఈ స్కెచ్ చేశాం, నీ పెళ్ళాంతో జర జాగ్రత్త అని చెప్పి మొగుడిని వదిలేయడంతో సదరు మొగుడు గారు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కి లగెత్తుకెళ్ళి, బాబోయ్ మీకు దండం పెడతా, నా పెళ్ళం బారి నుంచి నన్ను కాపాడని మహాప్రభు అని మొరపెట్టుకున్నాడండి. ఏదేమైనా ఆడంగులు ఉద్యోగ వ్యాపారాల్లోనే కాదు, ఇట్లాంటి మర్డర్లో కూడా మగాళ్ళకు ధీటుగా టాలెంట్ మొత్తం చూపించడం ఆడంగులకు గర్వకారణమే జాతికి కదండి. ఏంటంటారు? దేశంలో పెళ్లి కాని ప్రసాదులు రోజు రోజుకి పెరిగిపోతున్నారండి. మంచి ఉద్యోగం అందం ఉన్నా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదని
పెళ్లి కాని పెసాదులు వాపోతున్నారండి బాబా. ఏదో ఒకటి అమ్మాయి అయితే చాలు అని సర్దుకుపోతూ దొరికిన పిల్లను తాళి కట్టేస్తున్నారండి ఈ పెళ్లి కాని పెసాదులు. ఇలాంటి పెసాదుని చూసి కొత్త కొత్త ఐడియాలు వేస్తా ఆడపిల్లల తల్లులు పెద్ద ప్లాన్లు వేస్తున్నారండి. పెళ్లి చూపుల్లో పిల్లని చూపించి పెళ్లిలో తల్లులు తాళి కట్టించుకుంటున్నారని పెళ్లి కాని పెసాదులు డబ్బోదిపోమని వాపోతున్నారండి బాబా. మా కర్మకాలి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడంతో పిల్ల ఎలాగున్నా సర్దుకుపోతున్నాం కదా, అంత మాత్రాన పిల్ల తల్లిని మాకు అంటగడతారా? ఇదే న్యాయం. ఈ ఘోరాన్ని ఆపేవాళ్ళు లేరా అని నెత్తి నోరు కొట్టుకుంటూ దేవుడా మాకు ఏటి కర్మ అని ఏడుతున్నారండి పెళ్లి కాని పెసాదులు. పెళ్లి కాని పెసాదులు పారిపోతున్నా ఎంటపడి మరి నువ్వే నా మొగుడివి అని పిల్లతల్లులు ఏటాడుతున్నారండి పాపం ఈ పెసాదుల్ని. ఈ ఘోరాలన్నీ ఉత్తరప్రదేశ్లో జరుగుతుండడం మరింత చిత్రం అండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ మీరట్లోని బ్రహ్మపురికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ అజీం అనే వ్యక్తికి షామ్లీ జిల్లాకు చెందిన మంతాషా అనే యువతితో పెళ్లి నిశ్చయమైందండి. మార్చి 31వ తేదీన పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత అజీం పరదా తెరిచి భార్యను చూశాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. మంతాషా ఉండాల్సిన స్థానంలో 45 ఏళ్ళ ఆమె తల్లి ఉంది. అక్కడ పిల్ల బదులు పిల్ల తల్లిని చూసి అతడి కళ్ళు బైర్లుగమ్మాయి. కొంప ముంచారు కదరా అంటూ పెళ్లి కొడుకు గగ్గోలు పెట్టాడు. ఇదేంటని ప్రశ్నించాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఆ మహిళతో కాపురం చేయకపోతే రేప్ కేసు పెడతామంటూ నదీం షాయోదా బెదిరింపులకు దిగారు. కొన్ని రోజుల పాటు వారి వేధింపులు భరించిన అజీం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నదీం మంతాసాలపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి సందర్భంగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, పిల్లకు బదులు ఆమె తల్లితో నాకు పెళ్లి చేశారు, ఏదోటి చేసి మీరే న్యాయం చేయాలని పాపం పోలీసులను వేడుకున్నాడు. అంతేనా? ఇంకో మ్యాటర్ కూడా వినేయండి. పిల్లకు పెళ్ళి అని చెప్పి పెళ్లి చూపులు ఓకే చేసి తీరా రేపు పెళ్ళి అనగా కాబోయే అల్లుడితో లేచిపోయిందండి ఓ ఇల్లాలు. ఏంటి ఏదవ పని అని బంధువులు అడిగితే నా మొగుడు తాగుబోతూ రోజు తాగొచ్చి కొడుతున్నాడు, కాబోయే అల్లుడు బాగా నచ్చాడు, అందుకే నేను జంప్ అని సమాధానం ఇచ్చిందండి ఆ ఇల్లాలు. కలికాలం కాకపోతే కాబోయే అల్లుడితో లేచిపోవడం ఏంటండి బాబు, మరి విడ్డూరం కాకపోతే. ఉత్తరప్రదేశ్ అలీగర్కి చెందిన స్వప్న అనే మహిళ కూతురికి కాబోయే భర్తతో ఇంటి నుంచి పారిపోయింది. పెళ్లికి 10 రోజుల ముందే కాబోయే అల్లుడు రాహుల్తో వెళ్ళిపోయింది. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారని తెలియడంతో ఊరికి వచ్చేసారు. పోలీసుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకు లేచిపోవాల్సి వచ్చిందో వారికి వివరించి చెప్పారు. త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా తెలిపారు. అయితే స్వప్న కుటుంబ సభ్యులు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తిరిగి రానిచ్చేది లేదని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఈదుల్లో సాక్షిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా చెప్పారు కదండి. కాకపోతే ఆయన ఇంకో విషయం చెప్తే బాగుండేదండి. పిల్లలు మొగులని కాల్చుకు తినకుండా ఉన్నప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టని చెప్తే ఇంకా బాగుండేదండి. పెద్ద పెద్ద హైటెక్ జాబులు చేస్తా దేశ విదేశాల్లో క్లయింట్లను కూడా అలవోకగా డీల్ చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పిల్లల దెబ్బకి గింగరాలు తిరిగి బాల్చి తనేస్తున్నారండి బాబా. ఆ వాళ్ళు వీళ్ళనే ముందులేండి, పిల్లల దెబ్బకి మహామహానుభావులే సేదులు ఎత్తేస్తున్నారండి. చట్టాలు కోర్టులు గట్రా కూడా ఆడంగులకే సపోర్ట్ చేస్తున్నాయని మగాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత ప్రజానాయకులకు లేదా అంటూ దేశంలో మగాళ్ళందరూ ఓ ఊరేగింపు చేశారండి. ఆకలిస్తే ఈ జీడిపప్పు శనగపప్పు వేపించుకు తినాలి కానీ మమ్మల్ని ఎందుకు ఈ ఆడంగులు ఏపుకు తింటున్నారని ఏడుపు మొహం పెట్టుకున్నారండి బాబా. తక్షణమే ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో దేశంలోని మగాళ్ళందరికీ న్యాయం చేయకపోతే సంసారులందరూ సన్యాసులు అవడమే కాక మగజాతి దేశంలో నశించిపోతుందని గద్దె మీద ఉన్న పెద్దలు సాయం చేయాలని వేడుకుంటున్నారండి. పాపం ఎన్ని కట్టాలు రాకపోతే సిగ్గు విడిచి మగాళ్ళంతా ఇలా రోడ్డు మీదకి వస్తారండి. మీరే చెప్పండి, అంతేనా?
పబ్లిక్లో ఆడవాళ్లను రక్షించడానికి సి టీములు ఉన్నట్లే మగాళ్ళను రక్షించడానికి కూడా హీ టీములు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారండి ఇలా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూమెంట్ పేరుతో ఢిల్లీలో ధర్నా చేశారండి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఆడంగుల దెబ్బకు టారెత్తిన మగాళ్ళంతా ఈ ధర్నాల్లో కూకున్నారండి. దాదాపు 2000 మంది మగాళ్ళు వచ్చారండి. స్వార్థం కోసం మొగుళ్ళపై వరకట్నం వేధింపుల పేరుతో కేసులు వేస్తున్న పిల్లల నుంచి మొగుళ్ళని కాపాడాలని భార్యా బాధితుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందండి. వరకట్నం కేసులు అన్నింట్లో మగాళ్ళన వారి కుటుంబ సభ్యుల్ని దోషులుగా చూస్తున్నారని ఇదెక్కడ న్యాయమని గొగ్గోలు పెట్టారండి. ఆడంగులకైనా హక్కులు మగాళ్ళకి లేవా అంటూ మగాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిందేనని, లేకుంటే మా బతుకు బొగ్గిపాలేనని ఏడుపు ముఖం పెట్టుకొని దీనంగా ప్రభుత్వాన్ని అడుక్కున్నారండి. 498A చట్టం వెంటనే రద్దు చేయాలని, విచారణ జరిపాకే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయాలని, నిజ నిజాలు తెలుసుకోకుండా కేసులు నమోదు చేయకూడదని డిమాండ్ చేశారండి. ఆడవాళ్లకు భర్తల వేధింపుల నుంచి కాపాడేందుకు ప్రత్యేక జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే అక్రమ కేసులు, గృహహింసకు గురవుతున్న మొగుళ్ళ కోసం కూడా ప్రత్యేక జాతీయ కమిషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, మగాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు, హీ టీములు తీసుకురావాలని ధర్నాల్లో పాల్గొన్న భార్యా బాధితులు డిమాండ్ చేశారండి. ఈ డిమాండ్లు కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అమ్మతోడు ఒట్టేసి చెబుతున్నాం మేము సన్నాసుల్లో కలిసిపోతామని బెదిరిస్తున్నారండి బాబు. మనుషులన్నాక అందరూ చెడ్డోళ్ళ ఉంటారా? మంచోళ్ళు కూడా ఉంటారు కదండి. అట్టాగే ఆడంగులంతా చెడ్డోళ్ళు కాదు కదండి. అందుకే ఈ నిరసన కోసం వచ్చిన మగాళ్లకు అండగా తోడుగా మేమున్నామంటూ కొంతమంది ఆడంగులు వీరికి అండగా నిలబడటం కోసమిరబండి బాబు. భార్యాభర్తలిద్దరూ సమానమేనని, సర్దుకుపోతే ఏ గొడవ ఉండదని కొంతమంది పెద్దలు చెబుతున్నారండి. మరి ప్రభుత్వం ఈ డిమాండ్లకు ఎట్టా రియాక్షన్ ఇస్తాదో చూడాలండి. చూసారు కదండి, ఇదండి ఈ వారం మ్యాటరు.